వాలేకుం అప్సరా నిన్ను చూసి హార్ట్ బీట్ అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండో వేడుక చేద్దాం పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఎన్టీఆర్ పెళ్లికి కూడా మా ఊరు నుంచే తీసుకెళ్లారు. అంటే తిరగని పెళ్లి అవుతా షూర్ గా బలవనే మీకు పెళ్లి అయిపోయినట్టే. సమాజంలో జరిగే టాపిక్ ఏంటంటే మీ పెళ్లి. మీరు బాగా రెగ్యులర్ గా చెప్పే అబద్ధం ఏంటి? నేను అబద్ధాలు ఆడను. ఇది మంచి అబద్ధం, ఇది బాగుంది. ఒకసారి మైసూర్ పాక్ చేసింది, అది తింటే సగం పళ్ళు రాలిపోతాయి అన్నాను, తినపోతే మొత్తం రాలిపోతాయి అన్నది. మేం పొద్దున్నే లేవగానే షాపింగ్ తక్కువ చేసేదము. ఎక్కువ కాదు, తక్కువ. ఆహా. ఆయన జీతం సగమైనా మిగిల్చేదము. ఆడాళ్ళంతా ఇంతే బ్రో, అరే ఆడేసుకుంటారు మనతో బ్రో. సాధారణంగా ఆల్రెడీ పైన స్క్రిప్ట్ అంతా రాసుంటుంది అంటారు. అంటే ఇద్దరు ఎప్పుడు కలవాలి, ఎక్కడ కలవాలి, వాళ్ళిద్దరికి ఎప్పుడు పెళ్లి జరగాలి అని. అలాగే ఈ రోజు ఇక్కడికి రాబోతున్న ఈ జంట, అంటే ఒకళ్ళు అనంతపురం నుంచి, ఒకళ్ళు విజయనగరం నుంచి, కానీ వీళ్ళిద్దరూ కలిసింది గుంటూరులో. అసలు ఈ స్టోరీ ఏంటి, వీళ్ళు ఎలా కలిశారు, వీళ్ళ గురించి తెలుసుకోవాలి అంటే వాళ్ళిద్దరిని ఇక్కడికి పిలవాలి. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్రావణి అండ్ తేజ. నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా. నీ అడుగు అడుగు నా తోడుంటా, నాతో వస్తావా. ఆకాశమైన అరచేతికిస్తా, మరి నాతో వస్తావా. హోయ్ గోరి 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 గొంగుండ ప్యారి, రావేన్న సంబరాల సుందరి. వెల్కమ్ వెల్కమ్. చాలా సూపర్ గా డాన్స్ చేశారు. థాంక్యూ. డాన్స్ లో బాగా ప్రావీణ్యం పొందినట్టున్నారు మీరు ఇద్దరు. అలాంటిది ఏం లేదా? నేను విన్న కథ ప్రకారం చాలా ట్విస్ట్ టర్న్స్ ఉన్నాయి అనమాట ఈ కథలో. ఒక మంచి తెలుగు సినిమా రావచ్చు అనమాట. 2 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు గుంటూరులో కలిశారు అంటారు. సో ఎలా పరిచయం ఏంటి? అంటే గుంటూరులో కలిసామంటే తను గుంటూరులో చదివినట్టు నాకు తెలీదు. మీరు ఎక్కడ చదివారు? గుంటూరులోనే. సేమ్ కాలేజా? మ్యాచ్ వచ్చిన తర్వాత తనతో డిస్కస్ చేసిన తర్వాత తను గుంటూరు అని తెలిసింది. ఒకటే కాలేజ్? ఒకటే కాలేజ్, ఏమంటే వాళ్ళు సీనియర్ అన్నమాట. ఆయన సీనియర్, మీరు జూనియర్. అదే కాలేజ్? అదే కాలేజ్. తెలియదు? కానీ తెలియదు. అదేంటి? అంటే డిఫరెంట్ సెక్షన్స్, వేరే రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళే టైప్ కాదా? సో కాలేజ్ లో పరిచయం లేదు? కాలేజ్ లో పరిచయం లేదు. ఓకే. సో దాని తర్వాత సిఏ మ్యాచెస్ చూస్తున్నప్పుడు సో మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అంటే సిఏ పాస్ అవ్వక వేరే లో వెళ్ళినప్పుడు తనకి తిని పరిచయం అయ్యారు. ఓకే. సో వాళ్ళు సిఏ తిని వాళ్ళకి పరిచయం అయిన తర్వాత సిఏ అని చెప్పి రిఫర్ చేశారు అనమాట. అలా. ఓ అవునా? సో ఇప్పుడు ఇద్దరు సీఏలే? ఇద్దరు సీఏ. జిఎస్టీ పెద్ద ప్రాబ్లం బయట మాట్లాడుకుందాం. సో వండర్ఫుల్. సో ఇద్దరు అలా పరిచయం అయ్యారు. సో పెళ్లి చూపులు జరిగాయి? జరిగాయి.
పెళ్లి చూపుల్లో ఆయన ఏమైనా ప్రశ్నలు అడిగారమ్మా? ఇంకేం లేదు, ఒకే ప్రొఫెషన్ అన్నాక ఇంకా దాని రిలేటెడ్ ఎక్కడ చదివారు, మీరు అక్కడే చదివారా, ట్యాక్స్ ఎంత, డిడక్షన్ ఎంత? అవేం లేదు. అవునా గురుగారు, మీరు ఆవిడేమైనా ప్రశ్నలు అడిగారు మిమ్మల్ని? నేనే అడిగా, వంట వచ్చా, డాన్స్ వచ్చా. ఏంటి పాత స్టైల్లో? మీకు వంట వచ్చా? అంటే మినిమం వంట చేయాలి కదా, అందుకని. అవును, మీకు సో వంట రాదంట. రాదు. నేర్చుకుంటానని చెప్పేశాను. లక్కీ ఫెలో, కంగ్రాచులేషన్స్ బ్రదర్. వెరీ గుడ్, సూపర్. సో ఇద్దరు అంటే సినిమాలు చూడడం కానీ ఇంట్రెస్ట్ గానీ అన్ని ఉన్నాయా మ్యూజిక్ లో? సినిమాలు సినిమాలు బాగా బాగా చూస్తాం. డాన్స్ వరకు ఓకే. మేడం కోసం మీరు ఎప్పుడైనా ఓ పాట పాడారా? ఛాన్సే లేదు, పాట అస్సలు రాదు. రాదు. ఇప్పుడు ప్లీజ్ పాడించారా? అది అది అమ్మో, అస్సలు రాదు, సూపర్. ఒక పాట కూడా రాదు. ఆవిడ అడగడం, ఆయన పాడకపోవడమా? ఒక్క లైన్ అలా సరదాగా ఆవిడకి డెడికేట్ చేస్తూ ఆవిడ చూస్తే మీకు ఏ పాట గుర్తొస్తుంది? ఒక లైలా కోసం తిరిగాను దేశం, ఆ, ప్రతిరోజు నీ వెంట. ఆ. అంతే. అంటే ఇంక ఇప్పుడు తిరగక్కర్లేదు కాబట్టి పాట కూడా మర్చిపోయాడు ఆయన. మీ ఫ్యామిలీలతో సహా ఇక్కడికి విచ్చేశారు. సో ఫస్ట్ వాళ్ళకు కూడా వెల్కమ్. సో వాళ్ళ గురించి పరిచయం చేసుకునే ముందుగా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుదాం, రండి. కమాన్. ఈ షో స్టార్ట్ చేసే ముందు మీ ఫ్యామిలీలోంచి ద మోస్ట్ యాక్టివ్ పర్సన్ నాకు ఒకరు కావాలి. ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారో వాళ్ళు ఒకరు కావాలి. ఎంతో బ్యూటిఫుల్ గా రెడీ అయ్యారు మీ ఇద్దరు. మీ ఇద్దరికి ఇప్పుడు టాస్క్ పెడతాను నేను. ఈ టాస్క్ లో ఎవరు గెలిస్తే ఆ ఫ్యామిలీ ముందు లీడింగ్ లో ఉన్నట్టు స్కోర్ లో. ఓకే, ఇట్స్ ఏ టీమ్ కెప్టెన్ మీరు, ఇట్స్ ఏ టీమ్ కెప్టెన్ మీరు. ఇప్పుడు మీ ఇద్దరికి చాలా సింపుల్ టాస్క్ పెడతాను. ఏం లేదు, చెర్రీస్ తెలుసు కదా, ఓ బొచ్చులో ఉంటాయి, వాటిని తీయాలంతే. చేతితో తీస్తే చేతుల్లో పెడతాయి కాబట్టి నోరుతో తీస్తారు. మామూలుగా నోరు అందులో పెడితే బాగోదు కాబట్టి అందులో కొంచెం పిండి వేస్తాం. ఓకే, మీరిద్దరు రెడీయా? ఓకే, హ్యాండ్స్ బ్యాక్. ట్రిప్ కి ఒకసారి ఒకటే తీయాలి. ఇప్పుడు చూడండి, వీళ్ళు తలతల్లాడే తెలుపులోకి మారుతారు. ఓకే, 3, 2, 1, go. It's a family party. Hey, light setting akkర్లే, mic settle తో పర్లే, మన ఇంటినే చేసేద్దాం disco థాక్కర్లే. నైనా బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, చేతులు అలాగే ఉంచండి, చేతులు తీయద్దు. వావ్, ఇప్పుడు ఫోటో దిగుతాం మనం. నవ్వకమ్మవు, పిండి ఎగురుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, కింద పడింది. 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, ఇటు సైడ్ 10, ఇటు సైడ్ 9. కంగ్రాచులేషన్. సూపర్, థ్యాంక్ యూ. టీమ్ కెప్టెన్స్ ఇద్దరు వచ్చారు, ఆడారు.
వాళ్ళు ఇంకో 2-3 డేస్ వరకు చపాతీ ముట్టుకోరు, నాకు తెలుసు ఆ విషయం. బట్ మిగతా వాళ్ళ సంగతి తెలుసుకోవాలి కదా నేను. డైరెక్ట్ గా తెలుసుకోవడం కంటే మీకు టాస్క్ పెడతా ఈసారి. ఓ అదిరిపే టైటిల్ పెడతాను నేను, సినిమా టైటిల్. ఆ టైటిల్ ఎవరికి సూట్ అవుతుంది మీ ఫ్యామిలీలో? ఓకే ఓకే. ముందుగా ఫస్ట్ పిక్చర్, ఎవరి ఇంటి మీద చిక్కడు దొరకడు అని నేమ్ ప్లేట్ అన్నమాట ఇది. ఆ టైటిల్ మీ ఇంట్లో మా డాడీ అంటే అన్ని సైలెంట్ గా అయిపోతాయి వెనక నుండే. అన్ని సైలెంట్ గా అయిపోతాయి, అస్సలు దొరకరు. ఎవరు మమ్మీకి కూడా దొరకరు. అమ్మో, మీ వారికి చిక్కడు దొరకడు అని టైటిల్ ఇచ్చారు, ఇంటి బయట బోర్డు అదే పెట్టాలంట. మీరేమంటారు? ఇంటి బయట బోట్ వద్దు కానీ దొరకరు. బోర్డు పెట్టదా? కానీ అవన్నీ మంచి చెడ్డని ఏదైనా బయటకు కనబడదు. బయటికి అన్ని కనపడదు. నేనే కనిపిస్తాను, నాదే తప్పులాగా. చిక్కడు దొరకడు గ్యారంటీ. గురుగారు గుడ్ నేమ్. ఈసారి ఇప్పుడు ఇటు సైడ్ రైట్. నెక్స్ట్ వన్, మీ ఫ్యామిలీలో ఎవరికి గజిని ఇస్తున్నారు? మా మమ్మీ. ఆంటీ, మీరు ఏ విషయాలు ఎక్కువగా మర్చిపోతారు? వంటింటికి వెళ్తానండి ఏదైనా చేయాలని, వంట రూమ్ కి. కూరగాయలు ఎందుకు వచ్చానో గుర్తు రావలేదు, మరి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాక గుర్తొస్తుంది ఎందుకు వచ్చానా ఇక్కడికి అని. ఓ ఇటు సైడ్ ఎందుకు వచ్చా? ఓ ఓకే ఓకే. మరి అంటే ఎవరినైనా అడుగుతారా మీరెవరు ఇంతకీ అని అడుగుతుంటారు మీ వారిని? మా మమ్మీ కూడా అంతే, ఇలా వంట చేసుకుంటుంటారు, బయటకు వస్తే టీవీ, నేను ఛానల్ మార్చేసాక అదే అనుకుని చూసేస్తుంటారు మమ్మీ. అవునరా, ఇందాక గడ్డవాడు ఉండాలి అమ్మ, అది వేరే సినిమా అమ్మ, వాడు వెళ్ళిపోయి చాలా అయిపోయిందని చెప్పాలి. సో వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ వన్, మోసగాళ్ళకి మోసగాడు. మోసగాడు. శ్రవంత్ అక్క. కరెక్ట్ ఇచ్చారండి. ఆవిడ టైటిల్ రాగానే అరే వీడికి ఇచ్చేసి. మోసగాళ్ళకి మోసగాళ్ళు. మీరు ఇంట్లో పనులు చేయకుండా తప్పించుకునే పనులు ఏవేంటి? కిచెన్ అండి. ఆ కిచెన్ దరిదాపుల్లోకి వెళ్ళరా, తప్పించుకుని తిరుగుతూ ఉంటారా? పై పైన టచ్ అప్లు ఇస్తాను అంతే, పై పైన ఎండింగ్ లో. అంతా వండేశాక ప్లేట్ లో పెట్టడం. ఆ. అప్పటి వరకు గదిలో ఉంటాను, మా ఆయన గారు వచ్చేటప్పుడు కిచెన్ లోకి వెళ్ళి అయ్యో, అబ్బా ఏమండి 5 minutes అయిపోతుంది, తాలింపు అయిపోతుంది, 5 minutes. వాట్ ఏ పెర్ఫార్మెన్స్, వాట్ ఏ పెర్ఫార్మెన్స్. సూపర్. ఓకే, నెక్స్ట్ వన్, సుందరానికి తొందర ఎక్కువ. తొందరానికి తొందర ఎక్కువ. ఎవరికి తొందర ఎక్కువ? మా మావయ్య. ఆయన చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు, ఎంత కామ్గా ఉన్నారు. ఆయనకేం తొందర గురువు గారు? అంటే అన్ని పనులు తొందరగా అయిపోవాలన్నమాట. ఓకే. అది ఇవాళ ఏదైనా అనుకుంటే ఇవాళ మాట్లాడేసావా, ఆ పని అయిపోయిందా, ఇది అయిపోయిందా అని తొందర పెట్టేస్తారు. అవును, టైం ప్రకారం ఉంటారు కాబట్టి, పెద్దలు కాబట్టి అలాగే ఉంటారు. రేపు చేసేది కూడా ఇవాళే ఓ రేపటిది కూడా ఇవాళే. ఓహో. గురుగారు మీ పేరు? అశోక్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ చేసామని మన రిటైర్డ్ అయినా. మైక్ ఇచ్చేసి మీరు రండి, డాన్స్. సూపర్ చేస్తారు. సరికొత్త స్టైల్లో తొడగొట్టడం నేర్చుకోండి. సూపర్ గురుగారు, థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ వన్, తోడు దొంగలు. మీ ఇంట్లో తోడు దొంగలు ఎవరు? బంగారక్క వాళ్ళ అక్క. ఆవిడ చూడు, మన పేరే చెప్తున్నాడు. ఓకే, ఎందుకు తోడు దొంగలు? ఏం చేసినా ఏం చేసినా యాజ్ ఇట్ ఈస్ గా చేస్తారు ఇద్దరు As it ఒకలాగా. is గా. అంటే ముందు ప్లాన్ చేసుకుంటారమ్మా? అంత స్పాంటేనియస్. సాయంత్రం నేను ఆ ఫంక్షన్ ఉందని చెప్పాను, నువ్వు కూడా అదే చెప్పు. అదే సారి మన ఇద్దరం కలిసి మన సినిమాకి వెళ్ళిపోవచ్చు వీళ్ళకి. అలానే. ఓకే, సో ముందే అన్ని ప్రీ ప్లాన్ లో ఉంటారు. తప్పదు, ఇంట్లో ఇద్దరు తోడు దొంగలు కంపల్సరీ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్, అపరిచితుడు. పరిచితుడు. ఎస్. రామ్ గోపాల్ మావయ్య. ఎందుకు అలాగా? ఒకసారి సీరియస్ గా ఉంటారు, ఒకసారి కామెడీగా ఉంటారు, ఒకసారి
ఎలా మావయ్య దశావతారాలు. ఓ నేను ఇంకా 3 గురించి ఆలోచించాను. అపరిచితులో 3 క్యారెక్టర్లే. ఈయన కమల్ హాసన్ దశావతారం అన్నమాట. అంటే త్వరగా మారుతారా సార్? టైం పడుతుందా? అట్లా ఏమీ లేదు. బట్ జనరల్ గా సిచ్యుయేషన్ కి తగినట్లుగా నేను నడుచుకొని పోతా ఉంటాను. సో అందరితో కలిసి మెలిసి నేను ఉంటాను. వంట చేసేటప్పుడు వంట మనిషి లాగా, ఆదివారం అయినా సరే అంకుల్లకి ఒక గరిట ఇచ్చి వంట చేయించండి. పాపం అలా తొక్కేయకండి వాళ్ళని. ఓకే కదా? డీల్ ఓకే కదా సార్? మీరు తగులుకుంటారు ముందర ఫ్యూచర్ లో. అందుకే నేను ఇంకా పెళ్లి చేసి కూడా హ్యాపీగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ద లాస్ట్ వన్, సీతయ్య. ఎవ్వరి మాట వినరు. రాధికక్క. మేడం మీరు ఎవ్వరి మాట వినరా? ఏది నచ్చితే అది చేసేయాలంతే, ఆలోచించకూడదు. అవును, ఎక్కువ ఆలోచించకూడదు. వెరీ గుడ్. బేసిక్ గా ఎవరు మీకు ఐడియాలు ఎక్కువ ఇస్తూ ఉంటారు? ఏం ఇస్తారు ఐడియాలు ఏమన్నా? వాడా శ్రావణితో మాట్లాడడానికి టైం చాట్లేదు ఈ మధ్యన అంతా. ఎప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్ ఎంగేజ్ ఎంగేజ్. వాడిని పట్టుకోవడానికి మాకు చాలా టైం. సార్ మీరు అలాగే ఉండండి, ప్రాబ్లం ఏం లేదు. దాని తర్వాత మీరు ఆపుతారు. ఇటు సైడ్ నుంచి వచ్చింది కాల్ అప్పుడు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ. మరి కొద్ది రోజుల్లోనే స్పెషల్ డే రాబోతోంది మీ లైఫ్ లో. ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నారు. ఒకళ్ళ గురించి ఒకళ్ళు కొన్ని విషయాలు తెలుసుకుని ఉంటారు ఆల్రెడీ, రైట్? అండ్ మీ తరఫు నుంచి వాళ్ళకి అందజేస్తున్న స్పెషల్ గిఫ్ట్స్. సో ముందుగా ఇట్ సైడ్ నుంచా ఇట్ సైడ్ నుంచా? ఇట్ సైడ్ నుంచా? ఇట్ సైడ్. సైడ్ నుంచా? ఇట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. టెన్షన్ పడకండి. కాయిన్ ఏది ఎక్కడ? సూపర్. ముందుగా గురువు గారు మీ సైడ్ నుంచి. ఇచ్చే ముందు తన లక్కీ నెంబర్ 5, సో 5 గిఫ్ట్స్ తెచ్చాను. ఆయన లక్కీ నెంబర్ 13 తెచ్చారా మీరు? లక్కీ నెంబర్ 0 అన్నారే. నువ్వంటే నా నువ్వు, నేనంటే నేను నువ్వంటూ నేనంటూ నేనని. అవునంటూ మాటివ్వు, నిజమంటూ నేను లేరాని దూరాని నువ్వు. Darling, you are my 5 star. Our memories are more colorful than gems. I want to take a long Kit Kat to visit Galaxy Milk Bar. You are my feel Dairy Milk inside and munch outside. My sing song with joy in your presence. I love you from your fiancé who is sweet and soft like jelly. సూపర్, వండర్ఫుల్. ఆవిడ చాక్లెట్ ఇస్తావా సార్? నాకు ఇష్టం, అందుకని మీకు ఇస్తావా? ఓకే, ఇప్పుడు చూడండి మేడం గారు ఎలా ప్లాన్ చేశారు. ఆయన ఎలా ఇచ్చారు? కాబట్టి మీరు అది ఆయన చేతికి ఇచ్చి ఆయన ఎత్తుకోవాలి. లక్కీ నెంబర్ 5 ఉన్నా, ఇంకా గిఫ్ట్స్ ఉన్నాయి. ఇంకా ఉన్నాయి. కమ్ ఆన్. నేనంటే నాకు చాలానే ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం. ఏ చోటనైనా ఉన్నా నీ కోసం. వెరీ గుడ్. అలాగే ఉంచండి. నెక్స్ట్. చెక్కలు ఎరుపయ్యే సూర్యుడు చూపైనా నా చెయ్యి దాటందే నేను తాకదే చలి. ఎక్కెళ్ళు పెంచే కలజోడు వచ్చింది, పర్స్ వచ్చింది, ఇప్పుడు అందులోకి డబ్బులు వస్తాయో. కన్ను తప్పించి నేను చేరదే చలి చలి. వంట తొందరగా నేర్చుకోవాలి. ఇది సింబాలిక్ గా వంట నేర్చుకోమని. బట్ అమ్మా నువ్వు నేర్చుకున్నాక ఇందులోనే వంట ఉండి ఆయనకి పెట్టాలి. ఖచ్చితంగా. బట్ బ్యూటిఫుల్. 4 గిఫ్ట్స్ వచ్చాయి. గిఫ్ట్ ఏంటి మరి? గెస్ట్ చేయి. నువ్వే. ఎస్. సో స్వీట్. చక్కగా 4 గిఫ్ట్ల కంటే 5వ గిఫ్ట్ చాలా భారీ గిఫ్ట్ ఇచ్చారు మీరు. చాలా పవర్ఫుల్ గిఫ్ట్ ఇచ్చారు. అండ్ లైఫ్ లాంగ్ గిఫ్ట్ ఇది. వండర్ఫుల్. ఇప్పుడు వీళ్ళు అందుకునే మొట్టమొదటి గిఫ్ట్ చాలా స్పెషల్ ఉంటుంది కదా. నేను ఆల్రెడీ ఆ ఫస్ట్ గిఫ్ట్ కొన్నాను, లారీలో వస్తుంది, ఆల్రెడీ దూరం నుంచి వస్తుంది. ఆ గిఫ్ట్ ని మగపెళ్లి వారి చేతుల మీదుగా మీకు ఇవ్వాలా, ఆడపెళ్లి వారి చేతుల మీదుగా ఇవ్వాలా అనేది నా డౌట్. మగపెళ్లి వారు. ఆడపెళ్లి వాళ్ళు
ఫస్ట్ రౌండ్ గెలిచారు కదా కదా కదా. ఓ పని చేద్దాం, ఈ ఫ్యామిలీ వెసెస్ ఈ ఫ్యామిలీ ఒక గేమ్ పెడతాం. ఎవరు గెలుస్తారో ఆ ఫ్యామిలీ చేతుల మీదుగా ఈ జంట మొట్టమొదటి గిఫ్ట్ అందుకుంటారు. ఓకే, ఏమిటిది? నా కోసమా? ఫేమస్ రాయలసీమ ఫేమస్ ఓలిగలి. ఎన్టీఆర్ బొమ్మలు పెళ్లికి కూడా మా ఊరు నుంచే తీసుకెళ్లారు. ఓ వండర్ఫుల్. అంటే తిరగని పెళ్ళి వద్దా? షూర్ గా. వీటిలో ఏమంటారమ్మా? ఓలిగా బొబ్బట్లా? కాదు, ఆ బొబ్బట్లే ఇవి కాదట్టారేంటి మీరు? చిన్న సైజ్ బొబ్బట్లు. థ్యాంక్ యూ సో మచ్. భలే ఉన్నాయి. మీకు పెళ్లి అయిపోయినట్టే. మీరు పెళ్ళంటే ఎందుకు భయపడుతున్నారు? నేనా? అబ్బే లేదే, చేసుకోలేదు ఇప్పటి వరకు. అంటే మిమ్మల్ని అందరిని దగ్గర నుంచి చూస్తున్నాను కదా. మీకోసం వెయిట్ చేసిన అమ్మ ఎంత బాధపడుతున్నాను. ప్రదీప్ ఇంకా ఓకే చేయలేదని మీరు చెయ్యాలి కదా. ఓకే చేశాను, బట్ కాజల్ అగర్వాల్ షూటింగ్ లో ఉంది, బిజీగా ఉంది. పెళ్ళైతే మీరు మీ ఆవిడ కంట్రోల్లో ఉంటారా, మీ ఆవిడ మీ కంట్రోల్లో ఉంటుందా? నీకైందా? మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుదామని అడుగుతా. నాన్న, టీవీ మందని మనం సంబరపడకూడదు, రిమోట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే, సో ఆ గిఫ్ట్ వీళ్ళ చేతుల మీద తెలియాలంటే మీ ఇద్దరికి ఒక గేమ్ పెడతాను. ఆ గేమ్ ఎవరు గెలుస్తారో వాళ్ళ చేతుల మీద. సో మీ టీం నుంచి 5 కావాలి, మీ టీం నుంచి 5 లేడీస్. ఓకే 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 బాగా ప్రాచుర్యం పొందిన ఆట ఆడబోతున్నాం మనం. చిన్నప్పటి నుంచి మనం ఆడిన ఆటే ఆడతాం ఈజీగా. ఓకే, ఇదే కుంటాట. ఒక టీం నుంచి ఒకళ్ళు కుంటుకుంటూ అపోజిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కాలు కింద పెట్టకుండా ఎవరో ఒక్కళ్ళని టచ్ చేయాలి. ఆ టచ్ చేసిన వాళ్ళు ఒకళ్ళు అవుట్ అవుతారు. ఒకవేళ వీళ్ళు కాలు కింద పెట్టకపోతే, వీళ్ళు కాలు కింద పెడితే వీళ్ళే అవుట్ అయిపోతారు. చివరిగా అంటే ప్రతి ఒక్కళ్ళకి 5 ఛాన్సులు ఉంటాయి. ఈ 5 ఛాన్సుల్లో ఎవరి టీంలో ఎక్కువ మంది అవుట్ అవ్వకుండా ఉంటారో ఆ టీం గెలిచినట్టు. ఓకే, వెరీ గుడ్. ఇలా రండమ్మా పొజిషన్. సూపర్. సో మొదటి అవకాశం ఆడపల్లి వారు. ముందు మీరు వెళ్తున్నారు, కుంటుకుంటూ వెళ్ళాలి, ఎవరో ఒకళ్ళని అవుట్ చేయాలి. రెడీయా? 3, 2, 1 గో. ఓకే రైట్, నెక్స్ట్ మీ ఛాన్స్. 3, 2, 1 గో. కమాన్ పరిగెత్తండి. ఒక్కొక్క రౌండ్ అయిపోయేటప్పటికి ఇద్దరి దగ్గర నలుగురు మిగిలారు. సో లెట్స్ సీ. ఇప్పుడు ఇచ్చేయండి ఛాన్స్. సెకండ్ వన్. ఓకే, ఇట్ సైడ్ రెండో ఛాన్స్. ఆవిడ కోతకొచ్చారు. ఈవిడికి తెలుసు ఆవిడ దగ్గర మొత్తానికి కార్నర్ చేశారు. ఓకే, 3 and 3 మిగిలారు. నెక్స్ట్ ఛాన్స్. ఇప్పుడు మీరే కూతకెళ్ళాలి. తగలేదు. ముసుగున దాగి బ్యారికేడ్స్ ఆ స్కూల్ లాగేరో
వెల్ రైట్, సూపర్. ఓకే 3 and 2 ఉన్నారు. రెడీ 3, 2, 1 గో. खेलो 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 रे खेल खत्म मैदा का डोंट स्टॉप रे जीलो रे హలో, ఏంటి మీటింగ్ పెట్టారేంటి? ఆవిడ 2 కాలు కింద పెట్టి యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఆవిడ. ఓకే, లాస్ట్ ఛాన్స్ మిగిలింది మేడం గారు. వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్. అండ్ ఇట్ సైడ్ రీప్లేస్మెంట్ కోరుకున్నారు. మేడం గారి ప్లేస్ లో ఆవిడ వస్తున్నారంట, పెద్ద ఆవిడ. రెడీ గో. పట్టుకో 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 హరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో రెడీ, కమ్ ఆన్, టైం అయిపోతుంది, కమ్ ఆన్. చుట్టుకో ఆవనే పట్టుకో కేపులో పెట్టుకో జాటగా మాటగా ముక్కులే పెట్టుకో బొమ్మ వచ్చినే కొట్టుకో కొట్టుకో మర్రక్కసారి ఉట్టినే కొట్టుకో గుర్తునందుకో ముట్టుకో ముట్టుకో హట్టుగా హట్టుగా లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ మేడం గారు. కాళ్ళు ఒప్పడుతున్నాయి. అరే ఎందుకు పెట్టావు 2 కాళ్ళు? వెల్ డన్, సూపర్, కమ్ ఆన్. ఇంత అద్భుతంగా ఇప్పటివరకు ఏ ఆట జరగలేదండి. అంటే ఇంతమంది లేడీస్ కలిసి ఆడుతున్నప్పుడు మనం మధ్యలో ఉండకూడదు. అందుకే నా సంబంధం లేదు, మూల ఉన్నాను నేను. వాళ్ళే డిసైడ్, నువ్వు అవుట్, నాట్ అవుట్, నేను అవుట్ అని సగం సేపు కాలు ఎటు మారుస్తున్నారు ఎవ్వడికి తెలియదు, సీక్రెట్ వాళ్ళ ఒక్కరికే తెలుసు. సో కంగ్రాచులేషన్స్, టై అయినందువల్ల ఇప్పుడు 2 టీంలు ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు, టై అయింది. కష్టపడడం ఇద్దరు సమానంగా కష్టపడ్డారని అర్థం. కానీ అదృష్టం ఎవరికి వరిస్తుంది అనేది ఇంపార్టెంట్ కదా. కష్టంతో పాటు అదృష్టం ఉండాలి కాబట్టి సో టాస్ వేస్తారు. టాస్ ఎవరు గెలిస్తే ఆ టీం గెలిచినట్టు. ఓకే, లెట్స్ సీ. అండ్ ఎవరైతే గెలుస్తారో ఆపోజిషన్ కి మనం డాన్స్ పర్ఫార్మెన్స్ అందిస్తాం. ఓకే, రెడీయా? రెడీ. ఇది తలకాయ, ఇది తోక, ఇది తోక, ఇది తలకాయ. ఓకే, సో మీకు తలకాయ కావాలా తోక కావాలా? తలకాయ, మీకు తోక. వెరీ గుడ్, సూపర్. ఓకే, బాగా కలిపాక మజ్జిగ. ఇప్పుడు చూడండి, హలో మీ ప్లేస్కి వెళ్ళండి. తలకాయ మీరు చెప్పారు, తోక మీరు చెప్పారు. అండ్ తలకాయ మీరు కోరుకున్నారు, తోక మీరు కోరుకున్నారు. అండ్ ఇట్ ఈస్ తోక. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే పోందే పప్ప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే పోందే పప్ప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకు లాంటి పిల్లాడే ఈ ఇద్దరి చేతుల మీదుగా ఆడపిల్లి వారికి ఆ గిఫ్ట్ అందజేయండి. ఇంత కష్టపడి ఆడాం, ఇంత ఎంటర్టైన్మెంట్ చేసాం. అసలు విషయం మర్చిపోయాం మనం, గానా బజానా లేకుండా ఎలా
ఏ వేడికి జరిగినా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆ పాటలు పాడాలి, ఆ ఆటలు ఆడాలి. కాబట్టి ఇక ఇప్పుడు మనం గానా బజానా మొదలు పెడదాం. రెడీయా? లెట్స్ బిగిన్. ఓకే, సో గానా బజానాలో ఇద్దరు కెప్టెన్ దగ్గర బోర్లు ఉన్నాయి. అదే మీ బజరు. స్క్రీన్ మీద ఒక పిక్చర్ వస్తుంది, అంటే ఒక హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ వస్తుంది. ఆ కాంబినేషన్ లో వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఏదో ఒక పాట మీరు పాడొచ్చు. రెడీయా? ఓకే, ఇద్దరు కెప్టెన్లు బోర్లు పనిచేస్తున్నాయా? ఓకే, రెడీ? 3, 2, 1, ఫస్ట్ పిక్చర్. మగ పెళ్లి వారు ఫస్ట్ విజిల్ వేశారు. సాంగ్ ప్లీజ్. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు రైట్ ఆన్సర్, 1 పాయింట్. సూపర్. సో నెక్స్ట్ పిక్చర్. ఆడపెళ్లి వారు. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు కూర గొమ్మ గొమ్మ మోటుకోవద్దనకమ్మ, చేతినే తాగద్దంటే చింతనే తావద్దంటే ఏమవుతానమ్మా, నిన్ను పొందేటందుకే పుట్టానే బొమ్మ. రైట్ ఆన్సర్, 1 పాయింట్. సూపర్. మరి రెండు టీములకు ఒక్కొక్క పాయింట్ వచ్చింది. మరి ఆ పాటకి డాన్స్ అయితే చేయాలి కదా కంపల్సరీ. ఎవరు వస్తున్నారు డాన్స్ కి? కాజల్ అగర్వాల్, రామ్ చరణ్. మ్యూజిక్. కాజల్ అగర్వాల్ విడిగా చేసుకుంది, రామ్ చరణ్ విడిగా డాన్స్ చేస్తున్నారు. వెరీ గుడ్ ఇద్దరు. వెల్ డన్, థ్యాంక్ యూ. రెండు టీములకి 1 పాయింట్. కాంపిటీషన్ పెరుగుతుంది. లెట్స్ సీ నెక్స్ట్ పిక్చర్. ఏ పాట? నువ్వే నువ్వు, నువ్వు నేను కదా. నువ్వు, నువ్వే నువ్వు, నీలోనే నేను, నేను ప్రదీప్, నేను ప్రదీప్. వెరీ గుడ్. అసలు అంటే ఎంత బాగా పాడారంటే ఈ పాటకి గ్యారంటీగా ఓ వండర్ఫుల్ కప్పులు వచ్చి డాన్స్ చేయండి. అసలు కుదరదు. రండి, 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 రండి. సూపర్, థ్యాంక్ యూ. ప్రదీప్ వాళ్ళ ఆవిడ అంబులెన్స్ ఫోన్ చేసింది అర్జెంట్ గా రమ్మని. ఏమని అడిగితే నేను కాఫీ తాగుతుంటే సార్ మీద కాఫీ ఒలిపింది అంటది. ఈ పట్టడానికే అంబులెన్స్ అంటే అలాగది మా ఆయన చూసి నవ్వాడు అంటది. అర్థమైపోయింది, 5 నిమిషాలు వస్తాను అంటాడు. నవ్వాడని చెప్పి ఏ కిప్కి అని బుద్ధి ఉంటుంది. వెరీ గుడ్, యు మేక్ ఏ వండర్ఫుల్ పేర్ సార్, వండర్ఫుల్. అండ్ అంటే ఎన్నాళ్ళు
ఎన్నాళ్ళు మీ మ్యారేజ్ అయ్యి? 28 ఇయర్స్. 28 సంవత్సరాలుగా. పేర్లే సార్ పేరు? రాజు. రాజు. మేడం? రాణి. రాజు రాణి పేర్లు అలా ఉన్నాయని సెలెక్ట్ అయ్యారా లేకపోతే మామూలుగా పెళ్ళాక? మా పేరు పాతవేవి అలా సెట్ అయింది. గురుగారు, ఈ 28 సంవత్సరాల్లో మీరు బాగా రెగ్యులర్ గా చెప్పే అబద్ధం ఏంటి? నేను అబద్ధాలు ఆడను. అబద్ధాలు ఆడను. ఆడలు అబద్ధాలు ఆడతారు, ఇప్పుడు అబద్ధాలు ఆడరు. ఇది మంచి అబద్ధం, ఇది బాగుంది. ఇప్పటి వరకు చెప్పండి, ఇప్పుడు చెప్పేసుకోవచ్చు. మీరు రెగ్యులర్ గా వాడే అబద్ధం ఏంటి? మీరు ఏమీ లేదు అసలు. ఏదో ఉంటది ఎక్కడో, ఊరికే ఉంటాయిగా. ఏమో నాకైతే మటుకు ఏం లేదు, గుర్తు రావట్లేదు. అంటే అబద్ధం చెప్పి అది నిజం చేసేసిన తర్వాత అదేం గుర్తు రావట్లేదు, అది ఏంటో. అది వెరీ గుడ్. సో మీ వైఫ్ గురించి మీరు 3 విషయాలు చెప్పాలంటే ఏ విషయాలు చెప్తారు? మా వైఫ్ కి కిట్టి పార్టీలు బోల్డ్ ఉన్నాయి. ఉండాలి, తప్పదు. వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. ఫ్రెండ్స్ ఉండాలి, గ్యాంగ్ ఉండాలి తప్పకుండా. నెక్స్ట్, వంటలు బాగా చేస్తుంది. వంటలు బాగా చేస్తారు. వెరీ గుడ్ గురుగారు, తెలిసిపోతుంది. ఇది పొట్ట కాదండి, నాకు 6 ప్యాక్ బాడీ ఉండేది. ఒకసారి మంత్రి సత్యనారాయణ గారు రోజుకి 5 లీటర్లు వాటర్ తాగమంటే ఒకేసారి తాగిస్తాను అంతాను. 5 లీటర్లు ఒకేసారి? అప్పటి నుంచి ఉండిపోయింది అలాగా? పొట్ట కాదు, లేకపోతే 6 ప్యాక్ ఉండేది. తీసేద్దాం సార్. ఇంకో విషయం, 3వ విషయం, కిట్టి పార్టీలో ఏం గేమ్స్ పెడితే మా మిస్సెస్ కి ఎక్కువ వస్తాయి గిఫ్ట్లు ఎక్కువ వస్తాయా? వండర్ఫుల్. అయితే మంచి స్పోర్ట్స్ పర్సన్ అండ్ ఫ్రెండ్స్ అందరితో చాలా బాగుంటారు అండ్ అన్నిటికంటే ముఖ్యం చాలా బాగా వంట చేస్తారు. థ్యాంక్ యూ, సూపర్. ఒకసారి మైసూర్ పాక్ చేసింది, అది తింటే సగం పళ్ళు రాలిపోతాయి అన్నాను, తినపోతే మొత్తం రాలిపోతాయి అన్నది. ఇప్పుడు గురువు గారు ఒక కవిత చెప్తారు. ఓకే, అందరూ ధైర్యంగా ఉండండి. డోర్లు వేసేయండి. మీరు నన్ను కవి కాదన్న వాడిని కత్తితో పొడుస్తా, నన్ను రచయిత కాదన్న వాడిని రాయెత్తి కొడతా. అలాంటిది కాకుండా మంచి కవిత వస్తాడు. బుల్లి తెరన వెలుగు దసరా బుల్లోడు, ప్రేక్షకులు మెచ్చిన అల్లరి పిల్లోడు, యాంకరింగ్ లో ఏవన్ చిన్నోడు, నవదీపమే వెలిగే ప్రదీప్ కుర్రాడు, పెళ్ళెప్పుడు అంటేనే గప్చప్ అంటాడు, లోక కళ్యాణాలు తనకిష్టం అంటాడు, రారండో ఆయన పిలిచి వేడుకలే చేస్తాడు, పెళ్లి సందలతో ఎదలు నింపేస్తాడు, భరత సంప్రదాయ తీరు వివరిస్తాడు, జనత జీ తెలుగుకే అంకితం చేస్తాడు. సూపర్ గురువు గారు, వండర్ఫుల్. సార్ 6 ప్యాక్ అడ్డం వస్తుంది. బట్ థ్యాంక్ యూ సార్, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ మనం గ్యారంటీగా పాడాలి. ఓకే, రెడీ? నెక్స్ట్ పిక్చర్. విజిల్ లేదు ఇక్కడ పెట్టా. ఓకే, ఆడపల్లి వారు. మిర్చి 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 లాంటి కుర్రాడే, మిర్చి 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 అమిరా మిరా మిరం దింపి మిసైల లేదు కాడే, మిర్చి 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 మిర్చి. రైట్ ఆన్సర్. సూపర్. ఇట్ సైడ్ 2 పాయింట్స్, ఇట్ సైడ్ 2 పాయింట్స్ వచ్చారు. సో 2 పాయింట్స్ లో ఉన్నారు. రెడీయా? Yes. బోర్లు రెడీగా పెట్టుకోండి. పని చేయలేదు, గాలి రాలేదు అంటే కుదరదు. ఓకే, నెక్స్ట్ పిక్చర్. రాజశేఖర్ గారి పాట. ఓకే, అది రాఘవేంద్రరావు గారి డైరెక్షన్? అవును. మైక్ ఆయనకి ఇవ్వండి, మీరు పాడండి సార్. రోజ్ రోజ్ రోజా పువ్వా, రోజా పువ్వా, రోజు రోజు పూస్తూ ఉన్నా నువ్వే నువ్వా, నవ్వే నువ్వా, రండి రండి రండి, మీ ఇద్దరే రండి. కమాన్. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా, నవ్వే నువ్వా, రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా, ముద్దు పెట్టకుండా గల్లు మన్న పువ్వే నువ్వా, పడుచు తనపు గడుసు అలకు పాటవు నువ్వా, వా వా. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా, రోజు 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 పూస్తూ
సూపర్, థ్యాంక్ యూ. చాలా చక్కగా డాన్స్ చేశారు ఆయన. మొత్తం 2 రౌండ్లు వేశారు ఆయన అటు ఇటు తిరుగుతూ. సూపర్, ఎస్, వెల్ డన్, థ్యాంక్ యూ. ఎస్ మేడం గారు. సమాజంలో జరిగే టాపిక్ ఏంటంటే మీ పెళ్లి. ఓకే, ఆ పెళ్లి మీదే కవిత రాసింది. ప్లీజ్ అమ్మా. ప్రదీపు ఆ, అవ్వాలి మీరు పెళ్లి కొడుకు. ఆ, పెళ్లిళ్ళు చేసి చేసి ముసలాడి అవ్వకు. నీ రాని ఎవరో ఒకరు ఉంటారు కదా, అవును కదా. ఏలుకో. ఆ, అప్పుడు ఎవరంటారో చూస్తాను పెళ్లి కానీ ప్రదీప్ అని. ఆహా. లేదు. థ్యాంక్ యూ సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. ఓకే, మళ్ళీ 1 పాయింట్ లీడ్ లోకి వచ్చారు వాళ్ళు. మనం కొంచెం ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఆడపిల్లి వారు. రాజా 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 ది గ్రేట్ రా, తల 2000 నోట్ రా. రాజా 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 ది గ్రేట్ రా, నువ్వు అడుగేస్తే మారేది ఫేట్ రా. బ్లాక్ అండ్ వైట్ లాంటి మా లైఫ్ లో కలరే నింపుకున్న నీ లైఫ్ కే మా కళ్ళు లేని వాడివని. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? డబ్బులే అదిరిపోతే నేనేస్తే స్టెప్పులే. సూపర్, వండర్ఫుల్. మీ టీం నుంచి ఇప్పుడు లేడీస్ ముందుకు రావాలి. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ సెట్ ఆఫ్ పిక్చర్స్ వస్తున్నాయి. రెడీయా? బూరలు రెడీగా పెట్టుకోండి. ఫోటోస్ ప్లీజ్. గోరింకతో పాడిందిలే బొమ్మలాట, నా గుండెలో రేగిందిలే పూల పాట. ఆడుకోవాలి గువ్వలాటగా. రైట్ ఆన్సర్, 1 పాయింట్. ఇట్ సైడ్ వీడేమో రౌండ్ రౌండ్ గా తిరుగుతున్నాడు. ఓకే, సో ఇట్ సైడ్ పాట పాడారు, 1 పాయింట్. కంగ్రాచులేషన్. సో ఇటు పాట పాడారు కాబట్టి అవతల టీం కి టాస్క్ ఇవ్వాలి కాబట్టి రండి మీ ముగ్గురు రండమ్మా. ఇప్పుడు ముగ్గురు తోడు దొంగలు సెంటర్ లో ఉన్నారు. అండ్ డెఫినెట్ గా ఇప్పుడు నలుగురు మనం కుర్చీలో కూర్చుందాం. ఓకే, కూర్చోండి మేడం, కూర్చోరే. సో ఇంకేంటండి విశేషాలు? అయ్యో ఆగండి, మన కాలు మీ కాలేస్తున్నారు. పెళ్లి చూపులకి వెళ్ళానమ్మా, కానీ పెళ్లి కూతురు లేదు, ఊరు వెళ్ళిందంట. 2-3 సంవత్సరాలు వస్తుందంట ఊరు నుంచి. అప్పుడు రమ్మన్నారు మళ్ళీ. ఇంకేం విశేషాలు? కూర్చోండి, లేస్తారే కుర్చీలోంచి. అయ్యో నేను పెద్దవాళ్ళ ముందు అయ్యో నేను ఎలా కూర్చోగలను, అందుకని నేను కూర్చుంటాను. రైట్ రైట్. మేము పొద్దున్నే లేవగానే
మా భర్తలకి కాళ్ళకి దండం పెట్టుకుని మా భర్తలకి కాళ్ళకి దండం పెట్టుకొని వాళ్ళకి పూజ చేసి వాళ్ళకి పూజ చేసి వాళ్ళని భక్తి శ్రద్ధతో వాళ్ళని భక్తి శ్రద్ధలతో పూజించటము. పూజించటము. ఆడాళ్లతో డ్రామా అరుచెయ్యొద్దు రామా షాపింగ్ తక్కువ చేసేదము. షాపింగ్ తక్కువ చేసేదము. ఎక్కువ కాదు తక్కువ. ఎక్కువగా ఆహా. షాపింగ్ చాలా తక్కువ చేసేదము. షాపింగ్ చాలా ఎక్కువ చేసేదము. ఆయన జీతం సగమైనా మిగిల్చేదము. ఆయన జీతం సగమైన ఇచ్చేదము. ఆడాళ్ళంతా ఇంతే బ్రో అరే ఆడేసుకుంటారు మనతో ఇంటి పనులు మొత్తం మేమే చేసేదము. ఇంటి పనులు మొత్తం వాళ్ళే చేసుకోవాలి. నాకు క్లారిటీ ఉంది, నాకు బాగా క్లారిటీ వచ్చిందమ్మా. వండర్ఫుల్, సూపర్. అండ్ మ్యూజిక్. ఆకాశం తస్సదియ అమ్మకానికి ఎడితే ఆరేటి ఎంతగాని చెక్కు రాసి ఇద్దా భూగోళం ఎప్పుడైనా వేల వేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేదా కష్టాలు చూడగానే అయ్య బాబు ఎనక గుండెల్లో దమ్ము కొట్టి అన్ని కట్టి పరక సక్సెస్ పల్లకికు వేలికుంది కనుక తెలిసాక ఆగలేరు నేర్చుంది ఎనక పిచ్చిలో వీక్సుని చూద్దాం అక్షరం బోలా చేద్దాం స్వర్గమే కనిపిస్తుంటే తగుదు గాలిలో తేలుతూ యాష్ కమింగే యాష్ కమింగే యాష్ కమింగే యాష్ కమింగే యాష్ కమింగే యాష్ కమింగే చలో యాష్ కమింగే యాష్ కమింగే యాష్ కమింగే. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి. థ్యాంక్ యూ. ఓకే, సూపర్ గా ఆడారు గానా బజానా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మా తరఫు నుంచి కూడా చిరు కానుకలు ఉన్నాయి. సో మీ పెద్దవాళ్ళతో మండపం మీదకి వెళ్దాం, రండి. ఆకాశం నక్షత్రాలను అక్షంతలుగా మార్చింది భూమి తల్లి తన కనువులు నేడే పెళ్లి పీటగా చేసింది అగ్నిదేవుడు పెళ్లి మండపాన యజ్ఞగుండమై వెలిగాడు వాయుదేవుడు పెళ్లి మంత్రముల గుండె గొంతుకై పలికాడు పసుపు గంధం అండ్ అలాగే మనందరం కలిసి దిగిన గ్రూప్ ఫోటో. సూపర్. రండి అలా కిందకి వెళ్దాం, రండి. ముందుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు రావడంతో ఈ డే నిజంగా వీళ్ళిద్దరికి చాలా స్పెషల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ స్పెషల్. సో గురుగారు, ఎలా అనిపించింది రారండో వేడుక చేద్దాం? చాలా బాగుంది. అసలు ఇక్కడ వరకు వస్తుంది అనుకోలేదు. Yeah. అంత ఫస్ట్ క్రెడిట్స్ అంతా మా అక్కే, తనే అంతా ఆర్గనైజ్ చేసి కాంటాక్ట్ చేయడం అన్ని చేసింది. వండర్ఫుల్. అండ్ థ్యాంక్స్ టు జీ తెలుగు అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. అండ్ మేడం గారు, యాక్చువల్ గా నా ఎంగేజ్మెంట్ కి మా చెల్లి రాలేదన్నమాట. అదొక్కటి లోటు ఉండేది. మళ్ళీ ఈ సెకండ్ టైం ఎంగేజ్మెంట్ వల్ల మొత్తం కుటుంబంతో పాటు తను కూడా చేరింది. చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ మా. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి, అండ్ ముఖ్యంగా గురువు గారికి సంబంధం లేదు ఆయనకి. ఆయనకి చాలా క్యాజువల్ గా ఆయన పని ఆయన చేసుకుంటూ తిరుగుతున్నారు అటు ఇటు. వెరీ గుడ్. అండ్ థ్యాంక్ యూ పిల్లలందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ప్రిటీ లేడీ, థ్యాంక్ యూ. ఆహా, సూపర్. అండ్ ఇలాగే ఇద్దరిని ఒకటి చేస్తూ రెండు కుటుంబాలని కలుపుతూ మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, బై బై. థ్యాంక్ యూ.